కోవిడ్-19 ఈ మాట వింటే చిన్న మధ్య తరహా వ్యాపారులు వణికిపోతారు. 2 ఏళ్లు నరకం అనుభవించారు. కొందరు వ్యాపారాలు మూసేశారు. అప్పులు పెరిగి కొందరు ఊళ్ళకు వెళ్ళిపోయారు. మన దేశ చరిత్రలో ఇలాంటి రోజు ఇంకెప్పుడైనా ఉందా? వెనక్కి వెళ్తే మీ ఆలోచన 1975లో ఆగిపోతుంది. 75 నుంచి 77 వరకు 21 నెలలు ఇండియాలో ఎమర్జెన్సీ నడిచింది. ఫుడ్ బిజినెస్లు కుప్పకూలిపోయాయి. అచ్చం కరోనా సిట్యువేషన్. అంత బ్యాడ్ టైంలో కూడా లాభాలు సంపాదించిన ఒకే ఒక్క ఫుడ్ బిజినెస్ ఎంటీఆర్ ఇవాళ ఏడాదికి 1000 కోట్ల వ్యాపారం చేస్తోంది. ఈ సక్సెస్ స్టోరీని చూసే ప్రతి ఒక్కరూ వీళ్లలాగే జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలని 6JVR మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. సౌత్ ఇండియా ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ లక్ష్మీ గణపతిరావు జమలాపురం 6JVR ద్వారా ఇండియాలో అతి తక్కువ ధరకే నవరత్నాలను, జాతిరత్నాలను అందిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ కోసం కింద నెంబర్కు కాల్ చేయండి. ఎంతమంది కాంపిటీటర్స్ వచ్చినా ఎంటీఆర్ను ఏమీ చేయలేకపోతున్నారు. ఇంత పెద్ద సక్సెస్ ఎంటీఆర్కు ఎలా వచ్చింది? ఎంటీఆర్ స్టోరీ 1922 కర్ణాటక ఉడిపిలో స్టార్ట్ అయింది. వంట తప్ప మరో పనిరాని పరమేశ్వరమయ్య, గణపయ్యమయ్య, యజ్ఞ నారాయణమయ్యలతో మొదలైంది. ధనవంతుల ఇళ్లలో వంట పని కోసం 3 సోదరులు బెంగళూరుకు వచ్చారు. ఇళ్లలో వంట చేయటం ఇష్టం లేని గణపయ్య కొంతకాలం తర్వాత బెంగళూరు రోడ్డు మీదకు వచ్చేశాడు. 1924లో అన్న పరమేశ్వరతో కలిసి బ్రాహ్మణ్ కాఫీ క్లబ్ అనే హోటల్ తెరిచారు. అదే ఎంటీఆర్ బ్రాండ్కు పునాది. కాఫీ క్లబ్బుల్లో ఇడ్లీతో పాటుగా పులిహోర, దద్దోజనం అమ్మేవారు. యజ్ఞనారాయణ వంట మనిషిగానే మిగిలిపోయాడు. 1939 తర్వాత బ్రాహ్మణ్ కాఫీ క్లబ్ బాగా సక్సెస్ అయింది. కానీ రెండో ప్రపంచ యుద్ధం వాళ్ల వ్యాపారానికి పెద్ద అడ్డంకిగా మారింది. యుద్ధ సమయం కావడంతో దేశంలో ఆహార ధాన్యాలపైన ఆంక్షలొచ్చాయి. బియ్యం వినియోగం తగ్గించాలని అప్పటి బ్రిటిష్ సర్కార్ హుకుం జారీ చేసింది. ఇది బ్రాహ్మణ్ కాఫీ క్లబ్కి పెద్ద నష్టం. బియ్యం వీళ్ల ప్రధాన ముడిసరుకు. ఏం చేయాలో తోచని తరుణం. క్లబ్బు నడిపించలేని కష్టం. సమస్యను అవకాశంగా మలుచుకున్నప్పుడే ఏ వ్యాపారమైనా ముందుకు సాగుతుంది. బ్రాహ్మణ్ బ్రదర్స్ కూడా బియ్యంతో వచ్చిన కయ్యానికి సొల్యూషన్ కనిపెట్టారు. బియ్యం ప్లేస్లో రవ్వను తీసుకొచ్చారు. బియ్యంతో తయారయ్యే ఇడ్లీని రవ్వతో తయారు చేశారు. మూడో బ్రదర్ యజ్ఞ నారాయణ కనిపెట్టిన ఈ ఫార్ములా మొత్తం ఫ్యామిలీ బిజినెస్కి ఓ టర్నింగ్ పాయింట్ అయింది. అదే ఫార్ములా ఇవాళ కొన్ని వేల మంది వ్యాపారులకు అవకాశంగా మారింది. యజ్ఞ నారాయణ కనిపెట్టిన ఆ ఫార్ములా ఏంటో తెలుసా? రవ్వ ఇడ్లీ. రవ్వ ఇడ్లీ పుట్టింది బ్రాహ్మణ్ కాఫీ క్లబ్లోనే. అంతకుముందు ఇడ్లీని బియ్యంతో చేసేవారు. నాడు యజ్ఞనారాయణ ఇన్నోవేషనే నేడు మనం తింటున్న రవ్వ ఇడ్లీ. రెండో ప్రపంచ యుద్ధమే రాకపోతే మనం రవ్వ ఇడ్లీ తినేవాళ్లం కాదేమో. రవ్వ ఇడ్లీ మాత్రమే కాదు, దోశలు, చట్నీలు కూడా బ్రాహ్మణ్ కాఫీ క్లబ్లోనే పుట్టాయి. ఎంటీఆర్ తయారు చేస్తున్న ఫుడ్ ప్రోడక్ట్స్లో రవ్వ ఇడ్లీనే ఇప్పటికీ చాలా ఫేమస్. రవ్వ ఫార్ములా వాళ్ళకి తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదనే చెప్పొచ్చు. రవ్వ ఇడ్లీ ఇచ్చిన సక్సెస్ కిక్కుతో బ్రాహ్మణ్ కాఫీ క్లబ్ బిజినెస్ మారిపోయింది. బెంగళూరు ప్రజలకు రవ్వ ఇడ్లీ ఫేమస్ ఫుడ్ అయిపోయింది. ధనవంతుల ఇంట్లో వంట పని మానేసి యజ్ఞ నారాయణ కూడా ఫ్యామిలీ బిజినెస్ లోకి అడుగుపెట్టారు. లాభం పెరగటంతో ఎక్స్పాన్షన్ కు వెళ్లారు. ఇది ప్రతి బిజినెస్ మెన్ ఐడియానే. ఎంటీఆర్ పేరు కూడా విచిత్రంగా స్టార్ట్ అయింది. బెంగళూరు మావళ్ళి ఏరియాలో ఓ బిల్డింగ్ అద్దెకు తీసుకున్నారు. ఆ బిల్డింగ్ గదులు గదులుగా ఉంది. దానికి ఏం పేరు పెట్టాలా అని ఆలోచించినప్పుడు మావళ్ళి టిఫిన్ రూమ్స్ అని నిర్ణయించారు. ఆ మావళ్ళి టిఫిన్ రూమ్సే షార్ట్ కట్లో ఎంటీఆర్. ఇప్పటికీ ఎంటీఆర్ రెస్టారెంట్ బెంగళూరులో ఒక ల్యాండ్ మార్క్. యజ్ఞ నారాయణ మయ్య ఇంగ్లాండ్ టూర్కు వెళ్లారు. అక్కడి హోటళ్లలో క్లీన్నెస్ ఆయన్ను బాగా ఆకట్టుకుంది. ఫుడ్ రుచిగా ఉంటే సరిపోదు, తినే ప్లేస్ పరిశుభ్రంగా ఉండాలని నిర్ణయించాడు. ఇంగ్లాండ్ క్లీన్నెస్ ఫార్ములాను ఎంటీఆర్లో కూడా ఎంటర్ చేశాడు. కస్టమర్ తినే టేబుల్ నుంచి కిచెన్ వరకు ఈగ వాలకుండా శుభ్రతను పాటించారు. ఎంటీఆర్ రెస్టారెంట్కు అదనపు బలమైంది. బిజినెస్లో కొత్త కస్టమర్స్ను ఆకట్టుకోవాలంటే కొత్త ఇన్నోవేషన్స్ అవసరం. కొత్త ఉత్పత్తుల తయారీ కూడా అవసరమే. ఎంటీఆర్ను భుజానికి ఎత్తుకున్న యజ్ఞ నారాయణ 1950లో ఓ కొత్త స్వీట్ను రెడీ చేశారు. దాని పేరే చంద్రహార. ఫ్రెంచ్ స్వీట్ మోడల్ ఇది. మైదా, కోవాతో కలిపి తయారు చేసిన చంద్రహార మామూలు సక్సెస్ కాలేదు. చంద్రహారతో ఎంటీఆర్ స్వీట్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చంద్రహార కోసం వచ్చే కస్టమర్లకు సంప్రదాయ కన్నడ స్వీట్లను కూడా అమ్మటం మొదలుపెట్టారు. 1968లో ఎంటీఆర్ జనరేషన్ మారింది. యజ్ఞ నారాయణ కాలం చేశారు. గణపతిమయ్య వయస్సు పెరిగింది. ఇక్కడే ఎంట్రీ ఇచ్చారు సదానందమయ్య, యజ్ఞ నారాయణ కుమారుడు.
సదానంద చేతికి వచ్చాక ఎంటీఆర్ లెవెల్ మారిపోయింది. ఎంటీఆర్ హోటళ్ల బ్రాంచీల సంఖ్య కర్ణాటక మొత్తం విస్తరించింది. కానీ 1939లో రెండో ప్రపంచ యుద్ధం తెచ్చిన సమస్య కంటే ఈసారి అతిపెద్ద సమస్య ఎదురైంది. 1975 భారతదేశంలో 21 నెలల బ్లాక్ డేస్. ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఎమర్జెన్సీ. దేశం ఆంక్షల వలయంలోకి వెళ్ళింది. ఫుడ్ కంట్రోల్ యాక్ట్ వచ్చింది. తక్కువ ధరలకు అమ్మాలని కేంద్రం ఆర్డర్స్. 25 పైసలకు వచ్చే ఇడ్లీని 10 పైసలకే అమ్మాలి. ఫుడ్ ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బతింది. కొందరు ఉద్యోగుల్ని తీసేశారు. మరికొందరు కల్తీ సరుకుతో తక్కువ ధరకు వ్యాపారం చేశారు. ఇంకొందరు ఎమర్జెన్సీ పోయాక హోటళ్లు తెరుస్తామని ఎదురు చూశారు. కానీ ఎంటీఆర్ ఒక్కటే ఎలాంటి వణుకు లేకుండా బిజినెస్ ను ముందుకు నడిపించింది. సదానంద ఒక్క ఉద్యోగిని కూడా తొలగించలేదు. ఉద్యోగుల పనితీరును మార్చారు. రెడీమేడ్ ఫుడ్ అమ్మే కంటే రెడీ టు కుక్ ఫుడ్ తయారు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇడ్లీకి రెడీమేడ్ ఇడ్లీ రవ్వ, రెడీమేడ్ దోసపిండి, ఇలా వర్కర్లకు ప్రాక్టీస్ ఇచ్చాడు. ఫుడ్ ప్యాకెట్లలోకి వెళ్ళింది. ఎమర్జెన్సీలోనూ వ్యాపారం ఆకాశంలో రాకెట్లా దూసుకుపోయింది. హోటళ్లను ఆపేసి రిటైల్ షాపులుగా మార్చేశాడు. గవర్నమెంట్ చెప్పిన రేటుకే రెడీమేడ్ ప్యాకెట్లు అమ్మాడు. కట్ చేస్తే నష్టాల్లోకి వెళుతుంది అనుకున్న బిజినెస్ కాస్త ఊహించని లాభాల్లోకి వెళ్ళిపోయింది. సదానందమయ్య సృష్టికి తిరుగులేదు. ఫుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎంటీఆర్ టాప్ ప్లేయర్. దాదాపు 210 రెడీ టు కుక్ ఉత్పత్తులు, మసాలాలు అందిస్తోంది. గులాబ్ జామ్లో ఎంటీఆర్ సాధించిన విజయం ఫుడ్ ఇండస్ట్రీలోనే ఓ సరికొత్త కథ. ఇప్పుడు ప్రపంచంలోని 31 దేశాల్లో భారతీయ సంప్రదాయ ఆహారాన్ని అమ్ముతోంది ఎంటీఆర్. ఏడాదికి 1000 కోట్లకు పైనే ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఎంటీఆర్ స్టోర్స్తో పాటు ఎంటీఆర్ రెస్టారెంట్ బిజినెస్లో కూడా ఉంది. ఎంటీఆర్ నుంచి మనం నేర్చుకునేది ఒకటే: సమస్య జటిలంగా ఉందని మనం పారిపోవద్దు. ఆ సమస్యను అవకాశంగా మార్చుకోవడానికి దారులు వెతకాలి. 1920లో గణపయ్యమయ్య, 1939లో యజ్ఞ నారాయణమయ్య, 1975లో సదానందమయ్య, ఈ ముగ్గురు ఒకే విధంగా ఆలోచించారు. సమస్యను అవకాశంగా మలుచుకున్నారు. ఈ కథలో లాస్ట్ పంచ్ ఏంటో తెలుసా? 2019లో కరోనా సమయంలో కూడా గత అనుభవాన్ని గుర్తు చేసుకున్న ఎంటీఆర్ రెగ్యులర్ డేస్ కంటే ఎక్కువ బిజినెస్ చేసింది. విపత్తులు ఎంటీఆర్కు కొత్త అవకాశాలుగా మారాయి. మీరేమంటారు? కామెంట్ చేయండి.